కుప్పం సభలో హంద్రినివాపై జగన్మోహన్ రెడ్డి మాట్లాడినవన్నీ అవాస్తవాలంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. కొండలు గుట్టలు దాటించి హంద్రినివా జలాలు పలమనేరు నియోజకవర్గం బార్డర్ వరకు చంద్రబాబు నాయుడు తీసుకెళ్లిన విషయం ప్రజలకు తెలుసన్నారు. కేవలం 30 కిలోమీటర్ల పని పూర్తి చేసేందుకు దాదాపు 5 సంవత్సరాల సమయం పట్టిందా అని ప్రశ్నించారు. పులివెందులలో నీటి కోసం ప్రజలు అల్లాడుతుంటే చంద్రబాబు నాయుడు నీళ్లు ఇచ్చింది వాస్తవం కాదా అంటూ మండిపడ్డారు అమర్నాథ్ రెడ్డి. కిలోమీటర్లు నీళ్లు తేలేనటువంటి మీరు అసలు ఈ కుప్పం నియోజకవర్గానికి జిల్లాలో ఉండేటువంటి పడమటి ప్రాంతాలకు ఏం చేస్తారో చెప్పాలా. ఇంకొక పక్క పులివెందల్లో ఎప్పటి నుంచినో నీటి కోసం అల్లాడుతూ ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నీళ్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నారు. ఆ రోజు వేంపల్లో సతీష్ రెడ్డి గారు గతంలో ఆయన మాట్లాడినటువంటి సందర్భం ఉంది. అంటే హంద్రినీవా గురించి ఎన్నికలకు ముందు 4.5 సంవత్సరం అయిపోయిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారికి అని మాకు అర్థం కాల. ఈ 4.5 సంవత్సరం కనీసం 30 కిలోమీటర్లు నీళ్లు తేలేనటువంటి మీరు అసలు ఈ కుప్పం నియోజకవర్గానికి జిల్లాలో ఉండేటువంటి పడమటి ప్రాంతాలకు ఏం చేస్తారో చెప్పాలా. ఇంకొక పక్క పులివెందల్లో ఎప్పటి నుంచినో నీటి కోసం అల్లాడుతూ ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నీళ్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నారు. ఆ రోజు వేంపల్లో సతీష్ రెడ్డి గారు గతంలో ఆయన వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఆ యొక్క నీటి కోసం ఆ రోజు ఆయన పోరాడింది. అదేవిధంగా నీళ్లు ఎప్పుడు వస్తాయో ఆ రోజే నేను గడ్డం తీస్తానని గడ్డం పెంచుకునేది వాస్తవం కదా. ఈరోజు కుప్పానికి వచ్చి నేనేదో కుప్పానికి చేసేస్తున్నా, నేను హంద్రినీవా నుంచి నీళ్లు తెచ్చిస్తున్నా అని మాట్లాడడం ఆయన అవివేకానికి నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈ రోజు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో 6 నెలల్లో తేవాల్సినటువంటి నీళ్లు మరి అంత మంచి సీజన్ అంతా పోయి ఆఖరణ రేపు నోటిఫికేషన్ వస్తుందంటే ఈ రోజు కట్టలు కట్టి జేసీబీలతో దుబ్బిచ్చి ఆ నీళ్లు పంపించి ఈ ప్రాంత రైతాంగాన్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం